హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. ముఫాసా ది లయన్ కింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ చెప్పిన మూవీ. ఇదొక యానిమేషన్ కామెడీ డ్రామా అండ్ యాక్షన్గా ఉంటుంది. చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఇది నాది గ్యారంటీ. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్ దగ్గరగా ఉంది. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. నా కోసం జెన్యూన్ రివ్యూస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఓకేనా, కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ముఫాసా అనే చిన్న సింహం ఏంటంటే చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ నుంచి తప్పిపోయి టాకా అనే వాళ్ళ గ్రూప్లోకి అయితే రావడం జరుగుతుంది. టాకా అంటే ఎవరంటే అతనే ఒక రాబోయే రాజు అనమాట. ఆ గ్రూప్కి ఏంటంటే ఇతను టాకాకి మంచి ఫ్రెండ్ అవుతాడు అన్నమాట. ముఫాసా అతనికి దొరకడం, ఇద్దరు కలిసి హ్యాపీగా జాలీగా ఇద్దరు పెరుగుతారు, ఆడుకుంటారు, తిరుగుతారు, అంతా హ్యాపీగా అవుతారు. సర్టన్ టైంలో వీళ్ళిద్దరు పెద్దగా అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది వాళ్ళ గ్రూప్కి. నేనే ఈ రాజ్యానికి కింగ్ అని చెప్పి, కొన్ని రాజు అని చెప్పి కొన్ని సింహాలు రావడం జరుగుతుంది. ఆ రాజ్యాన్ని వీళ్ళిద్దరు కలిసి, టాకా ముఫాసా వీళ్ళిద్దరు కలిసి ఎలా కాపాడుకుంటారు ఏంటనేది బేసిక్ కాన్సెప్ట్. చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడడానికి. అంటే మహేష్ బాబు సెటారికల్ డైలాగ్స్ ఉంటాయి కదా, కొన్ని సెటారికల్గా ఆ డైలాగ్స్ చాలా బాగా కామెడీగా అనిపిస్తుంటుంది. చాలా బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా కూడా, ఇంక సినిమా ఎలా ఉంది ఏంటి అని మాట్లాడుకోనుకుంటే, ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా కామెడీ డ్రామాగా అయితే వెళ్తుంటుంది. చాలా అంటే కొంచెం ఎంటర్టైన్ చేస్తూ హ్యాపీగా ఒక ఫ్రీగా వెళ్తూ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళ చిన్నప్పటి నుంచి ఎలా పెద్దగా అవుతారు, వీళ్ళ ఏంటి అనేది చాలా బాగా చూపిస్తారు. ఒక డ్రామాగా అయితే వెళ్తూ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక ఎమోషనల్గా చేసింగ్ ఫైట్స్, నెక్స్ట్ క్లైమాక్స్ ఫైట్స్ కొంచెం అలా వెళ్తూ ఉంటుంది. ఓకే, అంత హ్యాపీగా 1 hour 58 minutes సంథింగ్ ఉంటుంది. హ్యాపీగా 1 hour హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఆ తెలుగు డబ్బింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని మరి ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేయండి. ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. థ్యాంక్ యూ.